ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు. ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. పురపోరులో కాంగ్రెస్ ప్రపంచనం 80% పైగా స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం. ఖమ్మం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతుందని, దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉందని వెల్లడించారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్యాపింగ్ కోసం ఎక్కడెక్కడ ఎక్విప్మెంట్ పరికరాలు అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తుందని, విచారణ జరిపే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వదిలిపెట్టాం. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు. అది అక్షరాల నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. ఎవరు సూత్రధారులు, ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకోబోతుందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పేముందని తన పార్టీ తరపున తాను అడిగానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.